మంచి క్వశ్చన్ అడిగావు. బీఈడీ పూర్తి చేసిన తర్వాత మీరు ప్రభుత్వ ఉద్యోగాల టీచింగ్ పరంగా ఉన్న ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు పీహెచ్డీ చేసినా కానీ టీచింగ్ ఉద్యోగాలకు అర్హత ఉండదు. బీఈడీ ఉన్న వాళ్ళు మాత్రమే టీచింగ్ ఉద్యోగం. టీచింగ్ అంటే ఏంటివి? గవర్నమెంట్ స్కూల్లో 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి ఎస్జిటి, 2 స్కూల్ అసిస్టెంట్. ఎస్జిటి అంటే 1 to 5th దాకా చదువు చెప్తారు. స్కూల్ అసిస్టెంట్ అంటేనేమో 6th నుండి 10th వరకు చెప్తారు. ఇవి రెండుకి ఎలిజిబుల్. తర్వాత గురుకులాల్లో అంటేనేమో 5th క్లాస్ నుండి 8th క్లాస్కి చెప్పేవాళ్ళని టీజీటీ అంటారు, ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్. 9th to 10th చెప్పేవాళ్ళని పీజీటీ అంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది కంపల్సరీ పీజీ ఉండాలి. తర్వాత అందులో జూనియర్ ఉంటుంది, జేఎల్ కూడా ఉంటుంది. తర్వాత మోడల్ స్కూళ్ళల్లో వచ్చేసి 6th నుండి 8th వరకు చెప్పేవాళ్ళని టీజీటీ అంటారు, 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చెప్పేవాళ్ళని పీజీటీ అంటారు. తర్వాత అవి ఉన్నాయి కదా నవోదయ స్కూళ్ళల్లో 6th to 8th, 9th to 10th ఇట్లా ఉంటాయి. ఇవన్నీ టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్. ఆర్మీ స్కూల్స్, నేవీ స్కూల్స్ ఇలాంటి వాటికి ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జామ్స్ అన్ని ఎప్పుడు పడతాయి సార్ ఇవన్నీ? అంటే ఇయర్లీ వన్సా, 5 years అట్లా? ఇది గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటివి అది గవర్నమెంట్ మీద డిసైడ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ చిత్తశుద్ధితో వేస్తే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక డిఎస్సి వేయచ్చు. దాని ప్రాసెస్ 1 yearలో పూర్తి చేయొచ్చు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నట్టు అన్ని ఎన్నికలతో ముడిపడి ఉండి జనాలు డబ్బులకు అలవాటు పడి ఓట్లేసే పరిస్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఉద్యోగాల విషయంలో కొంచెం అంత క్లారిటీ, ఏ గవర్నమెంట్ అయినా అంతే 2-3 ఏళ్ళకి ఒకసారి వేస్తున్నారు. అది కూడా ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని రిక్రూట్మెంట్ అయ్యి మనం ఎగ్జామ్ రాయడానికి 6-7 నెలలు పడుతుంది. రిజల్ట్ రావడానికి మళ్ళీ ఒక 2-3 నెలలు పడుతుంది. దాని మీద ఎవడో ఒకరు కోర్టు కేసు వేస్తారు. అది తిరిగి ఉద్యోగాలు ఇచ్చే సమయానికి చాలా టైం పడుతుంది. ఈరోజు మనం చూస్తే 2016 డిఎస్సిలో ఉద్యోగాలు ఇంక ఇవ్వలే. ఇంకా కొన్ని అట్నే ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ అదేంటి పిహెచ్సి కోట వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అట్నే నడుతుంది. ఇంకా ఇవ్వలే. అవి ఇది పరిస్థితి. 3 నెలలు ఏం పడుతుంది వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వడానికి. అట్లా ఉంది. ఇక మన టాలెంట్తో మనం చదువుకోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తానంటే చదవాలి. రాకపోయినా కానీ సబ్జెక్టు పెంచుకొని కార్పొరేట్ స్కూళ్ళలో పనిచేసుకుంటూ ప్రైవేట్ స్కూల్లో టార్చర్ అయితే ఉంటుంది, దాన్ని భరించాలి మనం అంతే. లేదా సబ్జెక్ట్ను మంచిగా గ్రిప్ పెంచుకొని మంచి స్టాండర్డ్ కార్పొరేట్ స్కూల్లో వెళ్తే శాలరీ మంచిగా ఉంటుంది. ఈరోజు ఐఐటి అని చెప్పేసి తల్లిదండ్రులు లక్షల్లో ఫీజు కడుతున్నారు. 6వ తరగతి పిల్లగానికి 1 lakh కట్టే స్కూల్స్ ఉంటాయి. అట్లాంటి వాటిలో మనం పనిచేస్తే నెలకు ఒక 50,000 దాకా శాలరీ ఎర్న్ చేయొచ్చు. సబ్జెక్ట్ బాగుండాలి. మీడియం వదిలిపెట్టి ఇంగ్లీష్ మీడియంలో ఫ్లూయెంట్గా మనం మాట్లాడగలగాలి. సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం బాగుండాలి. కొత్త పుస్తకాలు చదవాలి. ఇప్పుడు బీఎడ్ చదివేటప్పుడు కూడా టెక్స్ట్ పేపర్లు, క్వశ్చన్ టు ఆన్సర్ ఇట్లా చదివితే సబ్జెక్ట్ రాదు. ఒరిజినల్ టెక్స్ట్ బుక్లు తెచ్చుకోవాలి. ప్రొఫెసర్ల వెంట పడాలి. సార్లను పదే విసిగించుకుంటూ డౌట్లు క్లారిఫై చేసుకోవాలి. మనం ఏది చూసినా కానీ ఒక డిఎస్సికి దెబ్బ పెట్టాలి. అట్లా చదవాలి తప్ప దీన్ని కూడా ఏదో ఇంటర్లో అవనో డిగ్రీ అవనో క్వశ్చన్ టు ఆన్సర్ చదివి గట్టెక్కుతుంటే బీఎడ్ పాస్ అవుతుంది అంతే. దానివల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. బీఎడ్ పాస్ అయితే మనకు సరిపోదు. బీఎడ్ తర్వాత టెట్ ఉంటుంది, టెట్ తర్వాత డిఎస్సి ఉంటుంది. టీచర్ క్వాలిఫై అవ్వాలా? టెట్ డిఎడ్ క్వాలిఫై అవ్వాలా మనం? అవును, మళ్ళీ టెట్ కూడా క్వాలిఫై కావాలి ఉంటుంది. బీఎడ్ అయిపోయిన తర్వాత టెట్ క్వాలిఫై కావాలి. టెట్ క్వాలిఫై అయితే డిఎస్సికి ఎలిజిబుల్. డిఎస్సి అనేది ఫైనల్ ఎగ్జామ్ అంటే టెట్ అనేది సెమీఫైనల్ అంటది. ఓకే సార్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో ఎవరు అడిగారు? కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో. సుష్మా నువ్వేనా అడిగింది? సార్. సో కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చే అవకాశం ఉందో చెప్పండి సార్. కాకతీయ యూనివర్సిటీలో నమ్మకం లేదు. ఓకే సార్. సుష్మాకి కదా ఇప్పుడు డౌట్ చెప్పేది, అంతే కదా? అవును సార్. రైట్. కాకతీయ యూనివర్సిటీలో నమ్మకం లేదు. మహబూబ్ నగర్ గవర్నమెంట్ కాలేజ్లో నీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది చూస్తే ఇందులో కూడా నమ్మకం లేదు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ కాలేజీలో చూసుకుంటే, నల్గొండ బీఎడ్ కాలేజీలో చూసుకుంటే ఇక్కడ నమ్మకం లేదు. నల్గొండ కూడా నమ్మకం లేదు. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ చూసుకుంటే రాదు, అసలే రాదు. హన్మకొండ గవర్నమెంట్ కాలేజ్లో చూసుకున్నట్టయితే హన్మకొండ గవర్నమెంట్ కాలేజీలో ఛాన్స్ లేదు దాదాపు. నెక్స్ట్ మాసప్ ట్యాంక్ కాలేజ్ చూసుకుంటే, హైదరాబాద్ మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ కాలేజ్ చూసుకుంటే
ఇక్కడ కూడా ఛాన్స్ లేదు, తక్కువ ఛాన్సెస్. సో ఇప్పుడు నేను 7 చెప్పిన వీటిలో ఒక్క దాంట్లో కూడా నీ ర్యాంక్కి దగ్గరగా ఉండట్లేదు. తెలంగాణ ఓకే సార్. తెలంగాణ యూనివర్సిటీ ఉన్నారు కదా, చూపిస్తాను మీకు. తెలంగాణ యూనివర్సిటీ ఒకసారి ఇదేముండే ఎస్సీ ఫీమేల్. తెలంగాణ యూనివర్సిటీలో కూడా కష్టమే. ఓకే సార్. సార్ ఇందులో మ్యాథమెటిక్స్ చూడండి సార్. తెలంగాణ యూనివర్సిటీలోనా? అవును సార్. తెలంగాణ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ 1200 ర్యాంకు, బీసీబీ కదా? అవును సార్. బీసీబీ 700 ర్యాంక్ దగ్గర కట్ అవుతుంది, కష్టమే. ఓకే సార్. సో మొత్తం మీకు ఉన్నటువంటి కళల లిస్ట్. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? 28 ఉండే కదా, మళ్ళీ దీన్ని వాయిదేశాడు కదా. ఎక్స్పాండ్ చేస్తారా అంటే మళ్ళీ డేట్ కంపల్సరీ మళ్ళీ తీసుకెళ్ళిపోవటమే. మనకున్న పరిస్థితిని బట్టి దీన్ని కంపల్సరీగా తీసుకెళ్ళిపోవడమే ముందుకి, లేకపోతే నడదు ఇక. ఎందుకంటే వాళ్ళు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తలేరని కొంచెం ఈ 7 వరకు పెంచాడు, జనవరి 7. ఇంకా 7 నుండి మళ్ళీ ఎన్ని రోజులు అవుతుందో చెప్పలేము ఇంకా మనం. అది సార్ ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తాం కదా, ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇప్పుడు మనం తెలంగాణలో పుట్టి పెరిగి ఉన్నా గానీ 10 years నుంచి అక్కడే ఉన్నట్టు చూపియాలా సార్? తెలంగాణలో పుట్టి పెరిగిన రెసిడెన్స్ సర్టిఫికేట్ మనం తీసుకుంటే తెలంగాణ లోకల్ వాళ్ళకి 10 years బినియర్స్ అని ఏమి ఇవ్వడు, బై బర్త్ అని ఇచ్చేస్తాం, అయిపోయింది. అంటే నా 1 year బిఫోర్ నుంచి ఉన్నట్టు ఉంది అందులో సర్టిఫికేట్ లో. అట్లా ఇవ్వడు. మనము మన దానికి ఏం పెడతాము, ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టి మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో సంతకం చేయించాలి. అదే అంటే నేను 2019 లో తీసుకున్నా, అది బై బర్త్ అని ఇచ్చేస్తాడు, పుట్టినప్పటి నుండి ఇక్కడే ఎత్తున్నాడు అని చెప్పి ఇచ్చేస్తాడు. దానివల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదు. అదే అప్లోడ్ చేసిన అదొక డౌట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు మీకు, తీసుకొని పెట్టుకోండి. ఇది అది అంటే మన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం కదా, మన అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఉన్నది, ఇంకా ఫోన్ కూడా ఏం రాలేదు. అన్నీ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని అదే చెప్తుంది. ఇక వచ్చింది అంటే మనకి ఏమి ఇబ్బంది లేదు. లేదు సబ్మిటెడ్ అని ఏదైనా ప్రాబ్లం ఫోన్ చేస్తున్నారు, మెయిల్ చేస్తున్నారు. మెయిల్ చేసినప్పుడు మనం మళ్ళీ మెయిల్కి రెస్పాన్స్ ఇవ్వాలి, ఇస్తే సరిపోతుంది. అప్లికేషన్ స్టేటస్ అయితే సబ్మిటెడ్ అని పడుతుంది. ఓకే, ప్రాబ్లం లేనట్టే కదా ఇక సర్టిఫికేషన్ ఇస్తాడు. ఇంకా సబ్మిట్ అంటే ఇంకా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. పూర్తిగా వచ్చిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని గ్రీన్ మార్క్లో ఇస్తున్నారు. అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే సార్. యా, ఇంకా ఏమన్నా జనరల్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? స్క్రీన్ షేరింగ్ అవసరం లేదు సార్ అంటే ఆపేస్తా. ఇంకా కాలేజీల గురించి మాకేం కావాలంటే చెప్తా, అవసరం లేదు సార్ అంటే ఆపేస్తా. నాకైతే అవసరం లేదు సార్, మిగతా వాళ్ళ ఒపీనియన్. యా, సుష్మా సార్ తెలంగాణ యూనివర్సిటీ చెప్తా అన్నారు. ఏ కాలేజీలో? సార్ ఏ కాలేజీ చెప్పు నువ్వు? తెలంగాణ యూనివర్సిటీస్ లో చెప్తా అన్నారు సార్. చెప్పినా ఇది కాదు, ఇందాక నీకు లాస్ట్ చెప్పలేదా? తెలంగాణ యూనివర్సిటీ అదే కదా, తెలంగాణ ఇందాక చెప్పలేదా? ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కనిపిస్తుందా? యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సరూర్ నగర్, నిజామాబాద్ అంటే తెలంగాణ. ఓకే సార్. మళ్ళీ కన్ఫ్యూజ్ అయినా మేము. చూడు, ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇందులో చూడు, ఓకే సార్. ఎస్సీలో నేను చూపిస్తాను నీకు. ఎస్సీ ఫీమేల్ ఉందా కనబడుతుంది కదా? ఓకే సార్. ఎక్కడ కట్ అయింది?
858. నీ ర్యాంక్ ఓకే సార్ 2000. సరే 800 900 అనుకుంటున్నాం. సరే 1000కి వస్తుంది అనుకున్నాం. అటు దూరంగా ఉన్నాం, అందుకే ఛాన్స్ లేదన్నా. కష్టం అన్నీ ఫస్ట్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఓకే సార్ ఇంకా నీకు 8 కల్లా రావడానికి ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ కష్టం ఉంది కానీ 8 కల్లా వస్తుంది. కానీ అట్లా అని సార్ చెప్పేసి ఇక్కడ నాకు పెట్టినది పెట్టుకోండి. ఎందుకంటే ఓకే సార్ ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇదే ఉంటుందని చెప్పలేము. నీకంటే కొంతమంది ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో కరోనా టైం హైదరాబాద్ ఎవడు పోతాడు, నేను బోన్లే అని అనుకోండి. ఆటో ఇటో వెబ్ ఆప్షన్ సరిగ్గా ఇవ్వలేరు అనుకోండి. తెలియక వాళ్ళకు లాజిక్ తెలియక ఇష్టం ఇచ్చుకున్నారు అనుకోండి. వాళ్ళ ప్లేస్లో అయితే మీరైతే మీ సీట్లు వస్తాయి కదా. అందుకే ముందు ఇవి ఇవ్వమంటున్నా గవర్నమెంట్లో. ఓకే సార్ చెప్పు చంద్రశేఖర్. మనం ఫీజు చలానా కడతాం కదా సార్, బ్యాంక్ లో పేమెంట్ చేస్తాం కదా. ఆ కాలేజీ ఫీజు ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలలో 20,000 అనుకో, అది మొత్తం పే చేయాలి సార్ మనం. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో 20,000 ఉంది. అది 20,000 కట్టాలంటే మీకు సీటు అలాట్మెంట్ కార్డు మీకు ఒకటి వస్తుంది. అలాట్మెంట్ కార్డు తర్వాత ఆ కాలేజ్ ఫీజు 20,000 కట్టాలి. ప్లస్ ఇంకా స్పెషల్ ఫీజు 3,000 ఉందా, అది 3,000. 23,000 రూపాయలు మీరు చలన కట్టాలి బ్యాంకులో. ఆంధ్ర బ్యాంకులో కట్టిన తర్వాత వాళ్ళు మీకు చలన ఫాము చింపుకొని 2 మీకు ఇస్తారు. 2 ఇస్తే ఒకటి మీ దగ్గర పెట్టుకొని ఇంకొక దాన్ని మీ ఒరిజినల్ సర్టిఫికెట్ ప్లస్ 2 సెట్ల జిరాక్స్ల పైన గజిటెడ్ సంతకం ముందు చేసుకొని పెట్టుకొని గజిటెడ్ సంతకాలు ఇప్పుడే. ఓకేనా? దొరకరు మీకు. ఈ గజిటెడ్ సంతకాలు చేసుకొని మీరు 3 సెట్ల జిరాక్స్లు ప్లస్ ఒక ఒరిజినల్ సెట్ ప్లస్ ఈ చలన ఫామ్ కట్టింది ఇవన్నీ పట్టుకొని కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఈ క్యాండిడేట్ వచ్చాడని చెప్పేసి వాళ్ళు ఫీజు కట్టినట్టుగా పెట్టుకుంటారు. ప్లస్ మీరు గవర్నమెంట్కి కడతారు 20,000 ప్లస్ 3,000 స్పెషల్ ఫీ 23,000 మీరు గవర్నమెంట్ కడితే వీళ్ళకి గవర్నమెంట్ పంపిస్తుంది. ఓకేనా? ఈ 23,000 ఇక్కడ 23,000 మిమ్మల్ని అడగకపోవచ్చు. ఎందుకంటే మీరు ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అనుకోండి. ఈ 23,000 మైనస్ 13,500 అవుతాయి. ఓకే ఆ మిగతా అమౌంట్ మీరు కట్టవలసి ఉంటుంది కదా. అయితే కాలేజ్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్ వెళ్తాడు, స్పెషల్ ఫీజుకి ఇంకా ఇంకొక 5,000 కట్టుకుంటాడు. అరే స్పెషల్ ఫీజు ఎక్కడ ఆల్రెడీ మేము గవర్నమెంట్ కట్టాం కదా అంటే మా కాలేజీకి స్పెషల్గా ఉంటుంది అది కట్టంటాడు. ఇక మనం ఎంత బతులన్నా పోయినట్టు కాలేజీ డెవలప్మెంట్ ఫీజు 5,000 కట్టమంటాడు. ఎడ్ పెట్టి వాడు లిక్విడ్ క్యాష్ మీరు కాలేజ్ పోయిన రోజు 5,000 మీద వసూలు చెప్తాడు. దానికి ఎలాంటి రిసీట్ ఇవ్వడు. అదొక రకంగా దొంగతనాన్ని డబ్బు తీసుకోవడం లాంటిది ఏ కాలేజ్ అయినా తీసుకుంటారు. ఏ కాలేజ్ అయితే అన్నీ ఉండకపోవచ్చు, బట్ మోస్ట్ కాలేజ్ అలా తయారైపోయింది. ఫీజు కడుతున్నారు, స్పెషల్ ఫీజు కట్టంగా కూడా వాళ్ళు అడుగుతారు. ఇది ఎందుకు సార్ అంటే మన సీట్ క్యాన్సిల్ చేస్తే వెళ్ళిపో, నువ్వు సెకండ్ ఫేజ్లో నీకు బాధ ఇంకొకరు వస్తారంటాడు. అంతే ఇక్కడ ఏమని అడిగారు. సెకండ్ ఫేజ్ అంటే సీట్లు చాలా కష్టం కదా సార్. ఇంకెక్కడ ఉంటాయి. నేను మొన్న వీడియో వేయలేదు, క్లియర్ చేసి పెట్టిన మంచిగా బోర్డు మీద సూపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వినేటోళ్ళకి అర్థమయ్యేటోళ్ళకి. అది ఒక్క వీడియో అంటే వాళ్ళకి గుండె దర్దరంటే మార్కులు తక్కువ వచ్చి ర్యాంక్. ఓకే సార్. యా సుష్మా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం లేవు సార్. సో స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. Screen sharing is going to be tough. మరి ఈరోజు జాయిన్ అయ్యే ముందు ఏమనుకున్నారు మీరు? అసలు ఏం చెప్తారు సాధిల్ అనుకున్నారు మీరు? మేము ఎప్పటి నుండో మీకు సబ్స్క్రైబ్ సార్. ఓకే. ఏమనుకున్నావు సుష్మా అంటే ఈరోజు ఈ లైవ్ సెషన్? థ్యాంక్ యూ సో మచ్ సార్. జిమ్ లోకి వస్తే ఏమనుకున్నావు, ఏం నేర్చుకున్నావు ఈరోజు? సార్ చాలా క్లియర్ గా చెప్పారు సార్. చాలా ఓకే. మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్. ఏంటంటే ఇక్కడ జిమ్ ద్వారా నువ్వేం నేర్చుకున్నావు అంటే నీ ర్యాంక్కి ఎట్లా అనుకున్నావు, ఎక్కడెక్కడ సీట్ వస్తుందని ఐడియా ఉండేనా? ఈ వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది? ఉంది సార్, చాలా ఐడియా ఉంది. ఇక్కడికి వచ్చాక చాలా అంటే ముందు కన్నా ఇప్పుడు చాలా ఐడియా ఉంది. చాలా బాగా చెప్పారు సార్. సో మచ్ నమ్మకం ఉంది అంటే ఇంత క్లియర్ గా ఎక్స్ప్లనేషన్ ఇస్తారనుకోలేదు. ఓకే. చాలా క్లియర్ గా చెప్పారు సార్.
ఏ కాలేజ్ ఎట్లా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, ఏది ముందు ఇవ్వాలి, ఏది తర్వాత ఇవ్వాలి అనేది మాత్రం నీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది. క్లియర్ ఐడియా ఇచ్చారు సార్. దాన్ని బట్టి ఇచ్చుకోవచ్చు. ఇంతకుముందు మామూలుగా డైరెక్ట్గా వెళ్తే మనం ఏం చేస్తాం, ఇష్టం ఉంటే ఇచ్చుకుంటూ పోతాం, మీ సేవలో కూర్చుంటాం, ఇది అన్నది అని ఇచ్చుకుంటూ పోతాం. నిజానికి ఆ ర్యాంకు మనకు కాలేజ్ వస్తుందో తెలియదు, రాదో తెలియదు. అసలు అక్కడ మన సబ్జెక్ట్కి 50 సీట్స్ ఉన్నాయా, 20 సీట్స్ ఉన్నాయా, 5 సీట్స్ ఉన్నాయా, ఏది తెలియదు. ఏదో ఒకటి ఇచ్చుకుంటూ చాలా కన్ఫ్యూజ్ అయ్యాయి సార్ రాకముందు. మళ్ళీ కాంటాక్ట్ అయ్యాక చాలా. ఇప్పుడు నీకు హైదరాబాద్ సిటీలో ఉన్న కాలేజీలలో చాలా కాలేజీలు చెప్పేది నీకు వస్తుంది స్టార్ మార్క్, గన్ షాట్. ఈవెన్ ఖమ్మం నీ సొంత జిల్లాలో ఉన్న ప్రతి కాలేజీలో నీకు సీట్ వస్తుంది. ఆ నమ్మకం అయితే నీకు వచ్చింది. అంటే ఏది లేకపోయినా మా ఖమ్మంలో అయినా వేసుకోవచ్చు, చివరి ఆప్షన్ అది. సుష్మాకి ఖమ్మం జిల్లాలో సీట్ రాని కాలేజ్ అంటే ఏది లేదు. ఓకే. చంద్రశేఖర్ ఎలా అనిపించింది? మీ వీడియోస్ ఓకే, ఈ మధ్య 4-5 రోజులు వీడియోస్ పెట్టలే అసలే. సార్ బాయ్ సార్. ఓకే దెన్ అలా ఫీడ్బ్యాక్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వాళ్ళకి మీరు కాల్ చేయండి, వాళ్ళు మీకు అంటే ఏదో లింక్ పంపించమంటే పంపిస్తారు. నేను ఎమర్జెన్సీలో మాట్లాడాలనుకుంటే కనుక వాళ్ళకి కాల్ చేయండి. నేను బిజీ ఉంటే వాళ్ళకి ఫోన్ కలపరు, వాళ్ళకి తెలిసిపోతుంది నేను ఏ రోజు ఎక్కడ ఉంటాను. మామూలుగా ఉన్నాను అనుకోండి, వాళ్ళు కంపల్సరీ నాకు మిమ్మల్ని కలిపి కాన్ఫరెన్స్ పెడతారు, నేను మీతో మాట్లాడి డౌట్ క్లారిఫై చేస్తాను ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. బై.